అందరికీ నమస్కారం। ఈరోజు మనం ఈ వీడియోలో ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ ప్రక్రియకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఫైనల్ సెలక్షన్ లిస్టు మరియు కౌన్సిలింగ్ తేదీని ప్రకటించారు। ఆ వివరాల గురించి ఈ వీడియోలో చూద్దాం। ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు। ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళితే ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్లకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 25/3/2025న రివైజ్డ్ సీనియారిటీ లిస్ట్ రిలీజ్ చేశారు। ఈ లిస్టుపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేశారో వారికి 3/4/2025న వారి అభ్యంతరాలను పరిష్కరించినట్లు తెలియజేసి 8/4/2025న ఫైనల్ సీనియారిటీ లిస్టు ప్రకటించామని, తదుపరి ఈరోజు ప్రకటించిన సెలక్షన్ లిస్టు ప్రకారం 26/4/2025న ఉమ్మడి కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలియజేశారు। అదేవిధంగా అందరు మెడికల్ ఆఫీసర్లు ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కు సెలెక్ట్ అయ్యి ఈ సెలక్షన్ లిస్టులో ఉన్నవారిని కౌన్సిలింగ్కు పంపించాలని తెలియజేశారు। ఇదండి ఈ వీడియో। ఈ సెలక్షన్ లిస్టును డిస్క్రిప్షన్లో కూడా ఉంచాము, చెక్ చేసుకోగలరు। అదేవిధంగా ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కు సెలెక్ట్ అయిన ఉమ్మడి కృష్ణా జిల్లా ఏఎన్ఎం గ్రేడ్ 3 వారందరికీ మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం। చాలామంది ఏఎన్ఎం గ్రేడ్ 3 వారు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ చేసే క్రమంలో మా ఏఎన్ఎం గ్రేడ్ 3 వారిని స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీలుగా 2 సచివాలయాలకు కేటాయిస్తారా లేక ఒక సచివాలయానికి కేటాయిస్తారా అని అడుగుతున్నారు। కాబట్టి అసలు రాష్ట్రం మొత్తం మీద ప్రస్తుతం ప్రమోషన్ పొందిన వారు కాకుండా మిగిలిన వారు ఎంతమంది పనిచేస్తున్నారు, వారిని ఎలా కేటాయించే అవకాశం ఉంది అనే వివరాలను మన తర్వాత వీడియోలో చూద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। థ్యాంక్స్ టు ఎవ్రీవన్।